ఐపీఎల్ 2027 సీజన్లో హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ తరపున ఆడడం అసాధ్యమని తేలిపోయింది. 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టు పర్ఫార్మెన్స్తో తీవ్రంగా నిరాశ చెందిన హార్దిక్ పాండ్యా జట్టు మారబోతున్నట్లుగా హింట్ ఇచ్చేశాడు. హార్దిక్ పాండ్యా కోసం ఏకంగా 7 ఫ్రాంచైజీలు పోటీ పడుతున్నట్లుగా వార్తలొచ్చాయి. అందులో అతను గతంలో ఆడిన గుజరాత్ టైటాన్స్ జట్టు కూడా ఉంది. హార్దిక్ పాండ్యా కూడా మళ్లీ తన పాత జట్టుకి ఆడాలని ఆశపడ్డాడని సమాచారం. అయితే గుజరాత్ టైటాన్స్ జట్టు మాత్రం హార్దిక్ పాండ్యా ట్రేడ్ ని రిజెక్ట్ చేసిందని తెలిసింది. ఐపీఎల్ 2022 సీజన్లో గుజరాత్ టైటాన్స్ జట్టుకి కెప్టెన్ గా వ్యవహరించిన హార్దిక్ పాండ్యా మొదటి సీజన్లోనే టైటిల్ గెలిచాడు. ఆ తర్వాత 2023 సీజన్లో గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండో సీజన్లో ఫైనల్ చేరింది. అయితే చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో పరాజయం పాలైంది. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ నుంచి ఆఫర్ రావడంతో హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ జట్టును వీడాడు. ఐపీఎల్ 2024 సీజన్ నుంచి 26 వరకు హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు. అయితే ముంబై ఇండియన్స్ కి 5 టైటిల్స్ అందించిన రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి ఆ బాధ్యతలు హార్దిక్ పాండ్యాకు ఇవ్వడంపై తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. రోహిత్ శర్మ భార్య రితికాతో పాటు సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, జస్ప్రీత్ బుమ్రా వంటి ప్లేయర్లు నేరుగా ఈ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 3 సీజన్లలో ముంబై ఇండియన్స్ ప్లేయర్ల నుంచి హార్దిక్ పాండ్యాకి ఏమాత్రం సహకారం దక్కలేదని చాలా మంది అభిప్రాయపడ్డారు. ముంబై డ్రెస్సింగ్ రూమ్ లో వాతావరణం ఏమాత్రం సరిగా లేదని క్లియర్ గా కనిపించింది. ముంబై ఇండియన్స్ జట్టులో 2 గ్రూపులు ఏర్పడ్డాయని కూడా కొంతమంది మాజీలు కామెంట్లు చేశారు. ఇన్ని పరిణామాల మధ్య ముంబై ఇండియన్స్ జట్టు నుంచి బయటకు రావాలని హార్దిక్ పాండ్యా నిర్ణయించుకోవడం హాట్ టాపిక్ అయింది. హార్దిక్ పాండ్యా కోసం చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లతో పాటు గుజరాత్ టైటాన్స్ కూడా ఆసక్తి చూపించింది. అయితే తిరిగి వస్తే తనకి మళ్లీ కెప్టెన్సీ కావాలని కోరాడట హార్దిక్ పాండ్యా. హార్దిక్ జట్టును విన్న తర్వాత గుజరాత్ టైటాన్స్ జట్టుకు శుభ్మన్ గిల్ కెప్టెన్ గా వ్యవహరిస్తూ వస్తున్నాడు. శుభ్మన్ గిల్ కెప్టెన్సీలో ఐపీఎల్ 2026 సీజన్లో గుజరాత్ టైటాన్స్ జట్టు ఫైనల్ కూడా ఆడింది. ఈ సమయంలో కెప్టెన్సీ మార్చడానికి గుజరాత్ టైటాన్స్ జట్టు సిద్ధంగా లేదట. ఒకవేళ హార్దిక్ పాండ్యాకు తిరిగి కెప్టెన్సీ బాస్ వస్తే తాను వేరే జట్టుకు వెళ్తానని శుభ్మన్ గిల్ తెలిపాడట. దీంతో టీమిండియా టెస్ట్, వన్డే కెప్టెన్ గా ఉన్న శుభ్మన్ గిల్ ను కెప్టెన్ గా కొనసాగించాలని గుజరాత్ టైటాన్స్ నిర్ణయించుకుంది. కెప్టెన్సీ ఇస్తేనే తిరిగి వస్తానని షరతు పెట్టిన హార్దిక్ పాండ్యా ట్రేడ్ ని తిరస్కరించిందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.